చురుకైన కుర్రాడు. పేర్లోనే కాదు, చేసే రీల్స్లో కూడా ఫన్ ఉండేది. టిక్టాక్లో మంచి ఫేమస్ అయిపోయాడు. కానీ చేసిన మిస్టేక్ అతడి జీవితాన్ని కుదిపేసింది. జైలు పక్షి అయ్యాడు. తల్లి చనిపోతే అంత్యక్రియల కోసం వచ్చిన అతడిని చూసి అంతా అయ్యో పాపం అనుకున్నారు. ఫన్ బకెట్ భార్గవ అప్పట్లో బాగా వినిపించిన పేరిది. టిక్టాక్తో మంచి స్క్రిప్టు వీడియోలతో అందరినీ ఆకట్టుకున్నాడు. ఇతగాడి ఊరు విజయనగరం జిల్లా కొత్తవలస. అయితే 2021లో చేసిన తప్పుతో అంతా తల్లకిందులైపోయింది. 20 ఏళ్లు జైలు శిక్ష పడింది. దీంతో తల్లి మానసికంగా కృంగిపోయింది. చివరకు అనారోగ్యంతో చనిపోయింది. ఆమె అంత్యక్రియల కోసం జైలు నుంచి బయటకొచ్చాడు భార్గవ్. తల్లి భౌతిక కాయం వద్ద గుండెలు పగిలేలా ఏడ్చాడు. ఆ దృశ్యాలు అందరినీ కంటతడి పెట్టించాయి. ఇక భార్గవ్పై అభియోగం ఏంటంటే మైనర్ బాలికను లోబర్చుకుని గర్భవతిని చేశాడని. తన ఇంటికి సమీపంలోనే ఉండే 14 ఏళ్ల అమ్మాయితో పరిచయం పెంచుకున్నాడు. తర్వాత టిక్టాక్ వీడియోల పేరుతో వెబ్ సిరీస్ల్లో ఆఫర్లు ఇప్పిస్తానంటూ మోసం చేసినట్లు 2021లో పెందుర్తి పిఎస్లో కేసు నమోదైంది. దీంతో విచారణ చేపట్టిన విశాఖ పోక్సో కోర్టు భార్గవ్కి 20 ఏళ్లు జైలు శిక్ష, 4 లక్షల జరిమానా విధించింది. అప్పట్లో టిక్టాక్లో ఫన్ బకెట్ భార్గవ్గా బాగా ఫేమస్ అయ్యాడు. ఎంతోమంది ఫ్యాన్స్ను సంపాదించుకున్నాడు. కానీ అతడు వేసిన తప్పట్టడుగు చివరకు జీవితాన్నే చిన్నాభిన్నం చేసింది. బంగారం లాంటి భవిష్యత్తును చేజేతులా నాశనం చేసుకున్నాడు భార్గవ్. చెట్టంత కొడుకు జైలుపాలు కావడం, ఇరుగు పొరుగు సూటిపోటి మాటలతో ఆ తల్లి మనసు ఎంత క్షోభించిందో ఆ పైవాడికే తెలియాలి. అమ్మ మరణవార్త విని కడసారి చూపు కోసం ఇంటికి వచ్చిన భార్గవ్ కన్నీళ్లు పెట్టుకుని కుమిలిపోయాడు. చేసిన తప్పుకు చివరకు భార్గవ్ తన పేరులో ఫన్ను దూరం చేసుకుని ఇలా జైలు గోడల మధ్య జీవితాన్ని గడపాల్సి వచ్చింది.